ఈ వీడియోలో ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలు జారీ, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులకు మార్గం సుగమం, డీడీఓలకు సూచనలు. సో ఫ్రెండ్స్, ఇటీవల బదిలీ అయినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి జీతాల విషయంలో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులైతే ఏర్పడ్డాయన్నమాట. సో ఇప్పుడైతే మార్గం సుగమం అయినట్టుగా మనకు తెలుస్తోందనమాట. సో డీడీఓలకి ఈ మేరకు సూచనలైతే ట్రెజరీ శాఖ సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. మరి ఏంటి, ఎలా ప్రాసెస్ అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై నూతన పోస్టులలో చేరిన వేలాది మంది ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యలకు పరిష్కారం లభించింది. ట్రెజరీ శాఖ చేపట్టిన క్యాడర్ స్ట్రెంత్ పొజిషనింగ్ ఐడి అప్డేట్ ప్రక్రియ ద్వారా ఈ అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల డిటిఓ ఎస్టీఓలకు, డీడీఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఉద్దేశం ఎందుకు ఈ మార్పులంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, హేతుబద్ధీకరణ కారణంగా పాఠశాలల వారీగా మంజూరైన పోస్టుల సంఖ్యలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులను ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేకమైన పొజిషనింగ్ ఐడి కేటాయించడం ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో జీతాల చెల్లింపులో జాప్యం జరగకుండా ఉంటుంది. డీడీఓలు ప్రధానోపాధ్యాయులు అనుసరించాల్సిన ప్రక్రియ స్టెప్ బై స్టెప్ గైడ్. ట్రెజరీ శాఖ ఆదేశాల ప్రకారం ప్రతి డీడీఓ ఈ క్రింది ప్రక్రియను తప్పనిసరిగా జాగ్రత్తగా పూర్తి చేయాలి. మొదటి దశలో బిల్లులను క్లియర్ చేయడము. మొదట డీడీఓలు తమ సిఎఫ్ఎంఎస్ లాగిన్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే ఆమోదించడం లేదా రద్దు చేయడం చేయాలి. లాగిన్లో ఎటువంటి బిల్లుల పెండింగ్లో అయితే ఉండకూడదు. స్టెప్ 2లో ఉద్యోగులను ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం. మీ పరిధిలోని సిబ్బంది అందరినీ, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరినీ కూడా ఒక్కొక్కరిగా మీ డీడీఓ లాగిన్ నుండి ట్రాన్స్ఫర్ అవుట్ చేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు తేదీని జూలై 31గా పేర్కొనాలి. మూడవ స్టెప్లో డీడీఓ ట్రాన్స్ఫర్ అవుట్ కావడము. సిబ్బంది అందరినీ ట్రాన్స్ఫర్ అవుట్ చేశాక చివరగా డీడీఓ తమను తాము ట్రాన్స్ఫర్ అవుట్ చేసుకుని లాగౌట్ అవ్వాలి. స్టెప్ 4లో నూతన పొజిషనింగ్ ఐడీల యాక్టివేషన్, డీడీఓ ఇన్ కావడము. ట్రెజరీ శాఖ సిస్టమ్ను అప్డేట్ చేసి కొత్త పొజిషనింగ్ ఐడీలను జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత పాత మరియు కొత్త డీడీఓలు తమ సమీపంలోని ఎస్టీఓ కార్యాలయానికి వెళ్ళి తమ ఐడీని ఉపయోగించి ఎఫ్ఏసి ఇన్ ద్వారా తమ లాగిన్ను తిరిగి యాక్టివేట్ చేయించుకోవాలి. స్టెప్ 5లో సిబ్బందిని ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవడము. డీడీఓ లాగిన్ యాక్టివేట్ అయ్యాక కొత్తగా కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మీ పాఠశాలలోని సిబ్బందిని అందరినీ వారి వారి కొత్త పొజిషనింగ్ ఐడీలకు ట్రాన్స్ఫర్ ఇన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో తేదీలను జాగ్రత్తగా నమోదు చేయాలి. పాత సిబ్బందికి ట్రాన్స్ఫర్ ఇన్ తేదీగా ఆగస్టు 1వ తేదీని నమోదు చేయాలి. బదిలీ లేదా పదోన్నతిపై కొత్తగా వచ్చిన వారికి వారు పాఠశాలలో చేరిన వాస్తవ తేదీని నమోదు చేయాలి. డీడీఓలు మరియు ఉద్యోగులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు. క్యాడర్ స్ట్రెంత్ వెరిఫికేషన్. మీ లాగిన్లో కనిపించే కొత్త క్యాడర్ స్ట్రెంత్ను మీ పాఠశాల అధికారిక రికార్డుతో సరిచూసుకోవాలి. అందరూ సిబ్బందికి సరైన పోస్టులు లేదా పొజిషనింగ్ ఐడీలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాత ఎస్టీఓ కన్ఫర్మ్ చేసుకోవాలి ఎస్టీఓతో. ఇక రెండవది పీజీటీ పోస్టుల మార్పులు. అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోని హెచ్ఎస్+ ఉన్న పీజీటీ పోస్టులు ఇప్పుడు సంబంధిత సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా చేర్చబడ్డాయి. డీడీఓలు ఈ మార్పును గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. మూడోది క్లస్టర్ టీచర్ పోస్టులు. క్లస్టర్ టీచర్ పోస్టు సంబంధిత క్లస్టర్ హెచ్ఎం డీడీఓ లాగిన్లో ఎస్జీటీ పోస్టుగా కనిపిస్తుంది. తప్పుడు పోస్టులు. ఒకవేళ మీ పాఠశాలకు కేటాయించిన పోస్టు బదులు మరొక సబ్జెక్టుకు పోస్టు కనిపిస్తే పొరపాటున కూడా ఆ పోస్టుకి ఎవరిని ట్రాన్స్ఫర్ ఇన్ చేయరాదు.
ఈ విషయం వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయం దృష్టికి అయితే తీసుకెళ్ళాలి. ఐదవది బదిలీ అయిన వారి జీతాలు జూన్, జూలై బదిలీపై కొత్త పాఠశాలలో చేరిన వారి జూన్, జూలై నెలల జీతాలను పాత పాఠశాల నుంచి పొందినటువంటి ఎల్‌పీసీ లాస్ట్ పే సర్టిఫికేట్ ఆధారంగా అరియర్ బిల్స్ రూపంలో చేయాలి. ఇక ఆరోది ఇంక్రిమెంట్స్ ఏమైనా ఇంక్రిమెంట్స్ ఉంటే వాటిని ఆగస్టు నెల జీతంతో కాకుండా విడివిడిగా అరియర్స్ బిల్లుగా అయితే పెట్టుకోవడం ఉత్తమం. ఏడవది కంగారు పడొద్దు. ఈ ప్రక్రియ అనేది సంక్లిష్టమైనది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హడావిడిగా తప్పులు చేయవద్దు. అరియర్ బిల్లులు గడువును ప్రభుత్వం పొడిగిస్తుంది కాబట్టి ప్రశాంతంగా అన్ని వివరాలు సరిచూసుకొని బిల్లులు అయితే చేయాలి. సమస్యలు లేదా పొరపాట్లు ఉంటే ఏం చేయాలి? డీడీఓ క్యాడర్ స్ట్రెంత్‌లో ఏమైనా పొరపాట్లు, తప్పులు దొర్లితే వెంటనే సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించి వాటిని సరిచేయించుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితేనే ఉద్యోగుల జీతాల చెల్లింపు వ్యవస్థ పారదర్శకంగా, వేగవంతంగా మరియు మారుతుంది. తద్వారా జీతాలు సకాలంలో అయితే అందుతాయి.